ఈ రోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 19 and verse 22. యెహోవా వారిని కొట్టునో స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టునో, వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరుచునో. యేసుక్రీస్తు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ చదవబడిన వాక్య భాగంలో ఐగుప్తీయుల గురించిన విషయాలు రాయబడ్డాయి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 19 టాక్స్ అబౌట్ ఈజిప్షియన్స్. ఐగుప్తీయులు ఏ విధంగా దేవునికి దూరం అయిపోయారో, వారు ఒకరి మీదకి ఒకరు లేవడం వలన, యుద్ధ వాతావరణాలు క్రియేట్ చేయడం వలన, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం వలన వారు ఎలా నష్టపోతున్నారో ఆ పై వచనాలన్నింటిలో కూడా మనం చూస్తున్నాం. ఒక మనిషి పాపం చేయడం వలన, దేవునికి అవిధేయంగా బ్రతకడం వలన, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం వలన ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ వెన్ వి గో అవే ఫ్రమ్ ద లార్డ్? మీరు ఆ యెషయా గ్రంథం 19వ అధ్యాయం అంతా చదివితే దానిలో చాలా విషయాలు ఉంటాయి. ప్రాముఖ్యంగా ఒక మనిషి యొక్క పాపము ఆ మనిషిని అన్ని విషయాల్లో బలహీనపరుస్తుంది. కొట్టబడుతున్నాడు మానవుడు, తిరుగుబాటు చేయడం వల్ల మానవుడు కొట్టబడుతున్నాడని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ప్రతివాడు కూడా నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, స్వస్థత కొంచెమైనా లేదు. ఎందుకోసం అంటే తిరుగుబాటుతనం అనేది మనిషిని బలహీనపరుస్తూ ఉంది, గాయపరుస్తూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు ఐగుప్తీయులైనా సరే, లేదా మరొక జాతి వారైనా, మరొక దేశం వారైనా సరే, దేవుని వైపు తిరగడం వలన ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వారు నా వైపు తిరుగగా అంటే వారు ఇంతవరకు వేటినైతే వెంబడిస్తున్నారో వాటిలో జీవం లేదని, సత్యం లేదని గుర్తించి సత్యదేవుణ్ణి వెంబడించడం వలన, సృష్టికర్తన దేవుని వైపు తిరగడం వలన ఇప్పుడు దేవుడు వారి జీవితంలో ఏం మేలు చేస్తున్నారంటే, వారి ప్రార్థన అంగీకరించి నేను వారిని స్వస్థపరుస్తాను. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి మరియు సహోదరుడా, ఒకవేళ ఇంతవరకు దేవునికి వ్యతిరేకంగా బ్రతికి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను నల్లగొట్టుకున్నావేమో, కానీ ఇప్పుడు దేవుడు నేను పిలుస్తున్నాడు. నువ్వు ఆయన వైపు తిరుగుతావా? కెన్ యూ టర్న్ టువర్డ్స్ గాడ్? దేవుని వైపు నువ్వు తిరగగలిగితే ఆయన జీవాధిపతి, ఆయన నిరీక్షణకర్త, సమస్త ఆనందముతోనూ సంతోషముతోనూ నిన్ను నింపగలిగే దేవుడు. ఆయన నిన్ను ఖాళీ చేసేవాడు కాదు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆయన తన కృప ద్వారా నిన్ను బలపరుస్తాడు. తన మహిమ కొరకు నేను వాడుకునే దేవుడు ఆయన. అలాంటి జీవాధిపతి అయిన దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, స్వస్థపరిచే దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, విడుదలిచ్చే దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. నీ జీవితం మునుపటి వలె ఉండదు. ఎందుకోసం అంటే గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ టు రిడీమ్ యూ. God has a great plan for you to heal you. God has a great plan for you to lift you up. నిన్ను లేవనెత్తడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీకు విడుదల ఇవ్వడానికి దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వారు నా వైపు తిరిగి ప్రార్థన చేయగా నేను వారి ప్రార్థన అంగీకరిస్తాను. Dear friend, God is listening to your prayer today. ఈరోజు దేవుని ప్రార్థన వింటున్నాడు. ఆయన వైపు తిరుగు, విశ్వాసంతో ప్రార్థన చేయి, యథార్థమైన మనసుతో నువ్వు ప్రార్థన చేయి. బైబిల్ సెలవిస్తా ఉంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని. నీ కష్ట సమయంలో, నీ ఇబ్బందికర పరిస్థితుల్లో, నీ యొక్క చీకటి ప్రాంతంలో నీవు దేవుని స్మరించగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, దేవుడు వాటి నుండి విడుదల ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. చేస్తావా ఈ రోజున ప్రార్థన? ఆయన వైపు తిరుగుతావా? దేవుడిని స్వస్థపరచాలని కోరుతున్నాడు. సమ్ పీపుల్ టుడే దే నీడ్ హీలింగ్ ఇన్ దేర్ బాడీస్. వారి యొక్క దేహముల్లో స్వస్థత కోసం కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. ప్రతి రుగ్మత, ప్రతి బలహీనతను యేసు శక్తి గల నామంలో దేవుడు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు ఆయన వైపు తిరగగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. నీ దేహంలోని ఏ బలహీనత అయినా సరే, దేవునికి అసాధ్యమంది ఏది లేదు. దేవుని వైపు నువ్వు తిరిగితే స్వస్థత నుంచి నడిపిస్తాడు ఆయన. అంత మాత్రం కాదు, whatever you pray in God's presence, God hears it. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థన యథార్థ